నమస్తే. నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. ఇంతకుముందు కూడా నేను నీట్ పేపర్ లీక్ సంబంధించినటువంటి వీడియోస్ నేను చేశాను. కోర్స్ ఇది ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియో అయితే కాదు కానీ, ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజైన్ చేయాలని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను కూడా దాని గురించి మాట్లాడాను. చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే అభిజిత్ ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో అతను కూడా 6వ తారీఖున వస్తాను, జంతర్ మంతర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను, ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గరికి జనాలు రండి అని చెప్పి రకరకాలుగా దాని గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. సో దీన్ని మనం ఏ రకంగా చూడాలి ఏంటి అన్న యాంగిల్లో మనం వెళ్ళినట్లయితే, తప్పు చేసిన ప్రతి మినిస్టర్ని రిజైన్ చేయాలని చెప్పేసి మనం అడగలేము. అలా అడిగితే ఎవడో మిగలదు అసలు. సో దీనికి ఇది సొల్యూషన్ కాదు. కానీ ఈ పర్టికులర్ సందర్భంలో ఈ మినిస్టర్ అయితే మాత్రం రిజైన్ చేయాలి. దయచేసి అంటే పొలిటికల్గా వాళ్ళకి అడ్వాంటేజ్ రావడమో, లేదా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచిలో వేరే ప్యారల్గా ఇంకో వర్టికల్ డెవలప్ చేయడమో, లేదా పొలిటికల్గా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మీద అపోజిషన్కి ఉండాలనో, లేకపోతేనేమో దీన్ని ఒక క్యాష్ చేసుకుందామో, లేకపోతే యూత్ ఎమోషన్ చేసుకుందామో అనో ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చినప్పటికీ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అందులో డెఫినెట్గా అది జస్టిఫైడ్ డిమాండ్ అంటే. ఎందుకంటేనంటే సిబిఎస్ఈ నేను నీట్ జరిగింది, ఒక 25 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. తర్వాత సిబిఎస్ఈ 17 లక్షల మంది, తర్వాత సియూటీ ఎగ్జామ్ కూడా టెక్నికల్గా ప్రాబ్లం ఉందని క్యాన్సిల్ అయింది. తర్వాత మీరు కొంతమంది పెడతారని చెప్పారు. తర్వాత ఇంతకుముందు రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్ ఈవెన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి కానివ్వండి, చాలామంది చాలా రకరకాల స్కామ్స్, రకరకాల ఇబ్బందులు చూస్తున్నాం మనం. చాలా ఎగ్జామ్స్ అండి, ఒకటి ఎన్ని కాదు. ఇంతకుముందు డిఎస్సీ ఎగ్జామ్లు, ఈవెన్ గ్రూప్ 2 స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్నాయి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. అకౌంటబిలిటీ లేకపోతే, ఇప్పుడు లాస్ట్ టైం హోమ్ మినిస్టర్ గురించి కూడా నేను మాట్లాడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అకౌంటబిలిటీ ఉండాలండి. నేను చేస్తాను, మేము ట్రై చేసాము, తప్పు జరిగింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, డైరెక్ట్గా నేను చెయ్యను కదా, నాకేం సంబంధం అని చెప్పి ఎవరికాళ్ళు తప్పుకుని అకౌంటబిలిటీ లేకపోతే నేను పదవి వదలను అని పట్టుకుని కూర్చునే విధానం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఇది మరి ఎవడన్నా తప్పు చేస్తే, చిన్న తప్పు చేస్తే 10 రూపాయలు బస్సు కండక్టర్ 100 రూపాయలు లెక్క తప్పు వచ్చింది, 100 రూపాయలు దొంగతనం చేసేటో తప్పు జరిగిందో లెక్కలనంటే 10 సంవత్సరాల పాటు జైల్లో వేసి 10 సంవత్సరాల పాటు జైల్లో వేసి వదిలేదు. అలాంటి దేశం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి విధానం, చిన్న తప్పు, చిన్న ఏదో ఒక మాట అన్నాడని చెప్పేసి, లేకపోతే ఏదో ఒక కేసు ఎట్టి ఆ కేసు పెడితే 10 సంవత్సరాల దాకా బెయిల్ లేకుండా కోర్టులో వేస్తున్నాం మనం. 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, లేకపోతే 1,00,000 రూపాయలు, లేకపోతే మళ్ళీ చిన్న జరిగిన విధానం ఏదైతే ఉంటుందో వాటిని కరప్షన్ అంటున్నాం మనం. అవి కరప్షన్ కాదండి. ఎవడ డ్యూటీ వాడు సరిగ్గా చేయకపోతే, ఎఫిషియన్సీ లేకపోతే, నేను డెసిషనే తీసుకోను, నేను అకౌంటబిలిటీ తీసుకోను, నాకు రెస్పాన్సిబిలిటీ లేదు అన్నటువంటి వ్యక్తులు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే వీళ్ళనే కరప్టెడ్ పర్సన్స్ అంటారు. కరప్షన్కి రాంగ్గా డిఫైన్ చేస్తున్నాం. డబ్బులు తీసుకున్నవాడిని కరప్టెడ్ అన్నాం. కాదండి, డబ్బులు కదండి. డబ్బులు తీసుకోవడం కాదు, దానికంటే డేంజరస్ ఏంటంటే ఇన్ఎఫిషియన్సీ ఈజ్ ద మోర్ డేంజరస్ టు ది సొసైటీ. నాన్ అకౌంటబిలిటీ ఈజ్ ద మోర్ డేంజరస్ టు ది సొసైటీ. నాకేమీ సంబంధం లేదు అని పదవిని పట్టుకుని ఎట్లా కూర్చుంటాడండి, నాకు అర్థం కదైనా. ఇంతకుముందు కూడా గత 10 ఏళ్లలో కూడా తప్పులు జరిగినప్పుడు కూడా అలా జరిగినాయి. ఎంతోమంది గొప్ప గొప్ప ప్రధానమంత్రులు, లేకపోతేనేమో మినిస్టర్లు కూడా చాలామంది బాధ్యత వహించి రిజైన్ చేసేది. 1,00,000 రూపాయలకి రైల్వే మినిస్టర్ దొరికాడు అప్పట్లో 2013లో. 1,00,000 రూపాయలకు సంబంధించి అది కూడా వాళ్ళ మేనలుడు ఎవడో తీసుకున్నాడని చెప్పేసి పట్టుకుంటే వాడిని, ఆ రైల్వే మినిస్టర్ని ఆ రోజున బన్సాల్ గారిని ఆ రోజున రిజైన్ చేశాడు ఆయన 1,00,000 రూపాయలు దానికి సంబంధించి. మరి దీన్ని ఇప్పుడు ఏమంటాం మనం? అంటే అకౌంటబిలిటీ కానీ, లేకపోతే ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరవలసిందే. ఇది పార్టీకి సంబంధించింది కాదండి. ఇదేదో ఒక పార్టీకి సంబంధించి బీజేపీ అనో లేదా కాంగ్రెస్ అని ఒక పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నా అట్లాగా అనుకోవద్దండి. చేసిన ప్రతి తప్పుకి రెసిగ్నేషన్ చేయాలని కూడా ఎవరు అడగడం. చాలా జనరల్గా వర్కింగ్లో జరుగుతూ ఉంటాయి, అది సరి చేసుకుంటారు, అకౌంటబిలిటీ ఉంటుంది, లేకపోతే ఇంకోటి. ఇప్పుడు తీసేస్తే ఇప్పుడు ఇంకొక టాక్ ఏంటి, ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా మనకి జనరల్గా గత 10 ఏళ్ళ నుంచి చూస్తే 12, 13 ఏళ్ళ నుంచి చూస్తే రెసిగ్నేషన్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఇంకొక పోర్ట్ఫోలియో ఇస్తున్నారు, కంప్లీట్గా బయటికి తీయట్లేదు. సో ఇది కూడా తప్పేనండి ఇది యాక్చువల్గా. సో డెఫినెట్గా ఎట్టి పరిస్థితులను బాధ్యత తీసుకోవాల్సిందే, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే, ఆయన రిజైన్ చేసి తీరవలసిందే. ఇక్కడ కాక్రోచ్ పార్టీకి నేనేదో పాజిటివ్గా మాట్లాడుతున్నాను, లేకపోతే బీజేపీకి నేనేదో ఎగ్నెస్ట్గా మాట్లాడుతున్నాను, లేకపోతే కాంగ్రెస్కి ఏదో ఫేవరబుల్గా ఇదంతే కాదండి. ఎడ్యుకేషను, కెరియరు, జాబ్స్ దీనికి సంబంధించిన మనిషిని. అది ఏ పార్టీలో జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకున్నాడు. ఆయన ఏం చేయగలడు ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకోవడానికి? ఆయన ఎడ్యుకేషన్ గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి, కాంపిటీషన్స్ గురించి, జాబుల గురించి, కెరియర్ గురించి ఏం అవగాహన ఉంది? ఒక మినిస్టర్ని ఏమన్నా పెట్టచ్చు కదా, ఆయన దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి తప్పని నేను చెప్పాను. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఏదో మినిస్టర్స్కి వీళ్ళకి ఏదో పిఎస్ల కింద పనిచేసి 20 ఏళ్ళు పార్టీలో తిరిగినందుకు, లేదా ఇంకొకటి చేసినందుకు, లేదా మామూలుగా చదవకుండా మామూలుగా ఉన్న వాళ్ళకి పట్టుకెళ్ళి మీకు మినిస్టర్లు ఇచ్చారు అక్కడ. సో బేసికల్గా పార్టీ అది టీడీపీయా, లేకపోతే కాంగ్రెసా, లేకపోతే ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వమా, లేకపోతే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా అంటే ఎడ్యుకేషన్ మీద పూర్తిగా అవగాహన ఉండి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుని
ఎబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకి ఆ పదవి ఇవ్వాలి. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోను, పదవిని మాత్రం ఎంజాయ్ చేస్తాను, తప్పు జరిగితే నాకు సంబంధం లేదు, మీ మీరు చావండి. ఓకే, 15 లక్షలు కాదు 20 లక్షల మంది ఎంతమంది చచ్చిపోయినా మాత్రం నేను మాత్రం నా సీట్ని వదలను. నా సీట్ నాకు కావాలి అంతే. నేను ఎఫిషియెంట్ కాకపోయినా పర్లేదు, నా సీట్ నాకు కావాలి. నా తప్పు కాదు. చిన్నపిల్లడు పెట్టినట్టుగా ఏంటంటే నాకు అర్థం కాదు. అదే తప్పు ఎవడన్నా గవర్నమెంట్లోనో లేకపోతే మామూలుగా ఉన్నవాడు ఎవడన్నా చిన్న తప్పు ఏదైనా చేస్తే లేదా ఎవడో కొట్టుకున్నాడంటే పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేసి 10 ఏళ్ళు 20 ఏళ్ళు జైల్లో పెట్టి బయట తీసుకొస్తున్నారు, కేసులు ఇచ్చి తిప్పుతున్నారు కదా 20 ఏళ్ళు 30 ఏళ్ళు. మరి దీనికి ఏం చెప్తారు? సో రియల్ కరప్షన్ని డిఫైన్ చేయడం భారతదేశం ఎవరికి రావట్లేదు. జనాలకు అంత పెద్ద అవగాహన ఉండదు కాబట్టి డబ్బులు తీసుకున్నాడా ఇది కరప్టెడ్, ఇది పని చేయకపోయినా పర్లేదు, నాకు పని చేయకపోవడం డేంజర్ కదండి సొసైటీకి. పోలవరం ప్రాజెక్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, డిలే చేశారు, వాట్ ఎవర్ ద రీజన్, డిసిషన్స్ తీసుకోలేకపోయారు ట్రిబ్యునల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కోట్లు అవుద్దని ప్రాజెక్ట్ అనుకున్నాం మనం. డిలే చేయడం వల్ల ఎంతో లక్షల మందికి నష్టం జరిగింది. తద్వారా 1,00,000 కోట్లు అవ్వాల్సిన ప్రాజెక్టు 10 లక్షల కోట్లు అయ్యింది. ఈ ఎక్స్కలేషన్ అయినటువంటి కాస్ట్ ఏదైతే ఉంటుందో, ప్రాజెక్ట్ డిలే అయ్యింది ఏదైతే ఉంటుందో, టైం ఓవర్ రన్, కాస్ట్ ఓవర్ రన్ ఏదైతే ఉంటుందో దానికి ఎవడ సమాధానం చెప్తాడు? అదే ట్యాక్స్ పేయర్స్ మనీ కదా, 1,00,000 కోట్లు కాబట్టి 10 లక్షల కోట్లు అవ్వాలి, మీరు జాబ్ నేను మాత్రం డెసిషన్ తీసుకుని నాకు పదవి కావాలంటే నేను ఇన్ఎఫిషియెంట్ బట్ అయినా కూడా నేను ఉండాలి. గవర్నమెంట్లో ఉన్న పొలిటికల్ సిస్టంలో కానీ బ్యూరోక్రాట్స్ కానీ ఎవడో డెసిషన్ తీసుకోడు, ఏ పని చేయడు, నేను హారెస్ట్ అని చెప్తాడు. ఏంటిది నాకు అర్థం కాదు. ఎవడన్నా 100, 200, 1000 రూపాయలు తీసుకున్నవాడు మాత్రం దొంగోడు అని చెప్పి జైలు వేస్తున్నాం మనం. పని చేయకపోవడం ఇంకా డేంజర్ కదా. 1,00,000 కోట్లు అవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టు ఉదాహరణ చెప్తున్నానండి, అంటే జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్. 10 రెట్లు అయింది కదా, దానికి సంబంధించి ఎవడ సమాధానం చెప్పడం? ప్రాజెక్ట్ డిలే అయింది, దానివల్ల నష్టం జరిగింది, సంబంధం లేదు. టైం ఓవర్ రన్ అయింది, మాకు సంబంధం లేదు. నిధులు ఇచ్చాం, ఏదో బీసీ కమిషన్కో, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్కో, లేకపోతే ఇంకోదానికో నిధులు ఇచ్చాం, లేకపోతే ఓబీసీకో, లేకపోతే ఇంకోదానికి ఇచ్చాం, ఖర్చు పెట్టలేదు, మాకు సంబంధం లేదు, వెనక్కి ఇచ్చేసాం. లేకపోతే ఐఐటి లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి డబ్బులు ఇచ్చాం, ఇవ్వలేదు గవర్నమెంట్, మాకు సంబంధం. అంటే ఇచ్చిన అంటే ఎట్లా ఉందంటే ఎఫిషియన్సీ అన్న పదం అనేది లేదు ఇక్కడ. పని చెయ్యం, కూర్చుంటాం, మేము ఓన్లీ మతం గురించి కులం గురించి మాట్లాడతాం. డిలే అయితే అవనే, కాస్ట్ పెరిగితే పెరగనాయి, పని చెయ్యం, చస్తే చావండి, నా పదవి మాత్రం నాకు కావాలి. ఇది మీరు ఇతను రిజైన్ చేయకపోతే నెక్స్ట్ వచ్చినోడికి ఇంక రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది? మరి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాడు. అప్పుడు ఆ రోజుని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ని స్కామ్లు జరిగినా కూడా, ఇంత ఇబ్బంది జరిగినా కూడా, పిల్లలు ఎంతమంది సూసైడ్ చేసుకున్నా కూడా మేము రిజిగ్నేషన్ చేయించాలి కదా, ఇప్పుడు మేము ఇది ఎంతమంది అడుగుతారు? ఇదొక అఫీషియల్ లైసెన్స్ ఇచ్చినట్ట? సంబంధం లేదంటే ఎట్లాగా నాకు అర్థం కాదు. సంబంధం లేదంటే ఎట్లాగా? ఇప్పుడు పిల్లలు ఇన్ని లక్షల మంది, కోట్ల మంది ఫ్యామిలీస్లో ఉన్న మెంబర్స్కి ఎఫెక్ట్ అయినప్పుడు, సఫర్ అయినప్పుడు చేయవలసిందే డెఫినెట్గా. ఇప్పుడు ఏదైతే ఆ పర్టికులర్కి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో, కాక్రోచ్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన డిమాండ్, అంటే ఆయన పొలిటికల్గా ఎదుగుదామా, పార్టీ పెట్టుకున్నాడా, రేపు పొద్దున్న ఇది అడ్వాంటేజ్గా తీసుకుంటున్న విషయం పక్కన పెట్టదు, అది అసలు దానికి సంబంధించి మనం వదిలేదు, మనం కామెంట్ చేయొద్దు. బట్ ఇప్పుడు తీసుకున్న డిమాండ్ ఏదైతే ఉంటుందో 100% నా ఒపీనియన్ ప్రకారం చేసి తీరాలి. ఎందుకంటే స్టూడెంట్స్కి లైఫ్కి సంబంధించి జీవితాలతో ఆడుకున్నాడు అతను. నాకు సంబంధం లేదన్న తప్పు, దాన్నే అకౌంటబిలిటీ లేని ఉద్యోగం, రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉద్యోగం అవసరమా భారతదేశానికి? ఎవరైనా సరే, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, అకౌంటబిలిటీ లేని ఎలాంటి జాబ్ అయినా అవసరం లేదు అసలు. అలా తీసుకుంటే ఇంక దేశం నాశనం అయిపోయినట్టే. పదవి తీసుకున్న రోజునే నాకు తప్పు జరిగితే నాది సంబంధం, నాది బాధ్యత, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని పొలిటికల్ మీటింగ్లో మరి గవర్నమెంట్ రాకముందు అందరూ చెప్పారు. నేను దగ్గరుండి చేయిస్తాను, నాది బాధ్యత, నేను ఓన్ చేస్తున్నాను, ఈ పని నేను చేయిస్తాను అని చెప్పి పదవుల్లోకి వస్తున్నారు కదా. మరి తర్వాత నాకు అకౌంటబిలిటీ లేదు అని చెప్పి ఎలా అంటారు? నాకు అర్థం కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన చేసి తీరవలసిందే. ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్. ఈ డిమాండ్ వరకు దీన్ని పొలిటికల్గా చూడొద్దు మనం. సో డెఫినెట్గా మనందరం కూడా చేస్తే నెక్స్ట్ కొంచెం భయంతో అకౌంటబిలిటీ ఉంటుంది అని చేస్తారు. లేకపోతే ఇష్టం వచ్చినట్టు వాడు తప్పులు చేసుకుంటూ పోతాడు అంతే. ఓకే, నేను ఏం పని చేయను, ఎఫిషియెంట్గా లేను, ఎవరి దగ్గర రూపాయి తీసుకోను, నేను విభూది బొట్టు పెట్టుకుంటాను, దండం పెట్టుకుంటాను కాబట్టి నేను మంచోడిని. ఏంటిది? పని చేయకుండా కూర్చొని ఏం చేస్తావు ఎంపికతో? అవసరమే ఉంది కాదండి. మతాల గురించి, కులాల గురించి మాట్లాడి రెచ్చగొట్టినప్పుడు ఇప్పుడు చూడనప్పుడు ఏ మినిస్టర్ అయినా మాట్లాడినప్పుడు, మొన్న ఆయన మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, లేకపోతే ఎవరు మాట్లాడినారండి, ఇప్పుడు ఈమె ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే ఏ పొలిటీషియన్ తీసుకోండి, నేను స్పెసిఫిక్గా నాకు జస్ట్ గుర్తొచ్చి చెప్తున్నాను. స్కూల్లో ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది, కాలేజీలో ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంది, వీళ్ళకి జాబులు లేవు, ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేదు, ఇండస్ట్రీస్ సరిగ్గా లేవు, మేము ఇది తీసుకొస్తున్నాం అన్నది ప్రెస్ మీట్ పెట్టి 2 గంటలు ఎందుకు మాట్లాడరు? 2 గంటలు ఓన్లీ ప్రాంతీయవాదాన్ని, మతాన్ని, కులాన్ని మూడిట్లనే పట్టుకుంటాం మనం. దేశానికి ఇదే అవసరమా? జాబులు ఇవ్వలేక ఎలా రెచ్చగొడితే దేశం పబ్బం గడుపుని ముందుకెళ్తారా? అంటే మూడేనా? కులం, మతం, ప్రాంతీయవాదం అంటారా? దీన్ని అన్నింటికి కప్పేయడానికి మళ్ళీ జాతీయవాదం అని పేరు పెడతాం మనం. అది కాదు కదా. ఎంప్లాయ్మెంట్ ఏది,
యూత్ పరిస్థితి ఏంటి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏది, కాలేజెస్ ఏవి, ఉద్యోగాలు ఏవి, ఇండస్ట్రీస్ ఏవి, ఇది కదా మాట్లాడాలి. ఈ యూత్ పిల్లర్ డెవలప్ అయితేనే కదా దేశం డెవలప్ అవుతుంది. ఇది మాట్లాడటం మానేసి దీన్ని డైవర్ట్ చేయడానికి ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్స్ పర్ఫెక్ట్గా అకౌంటబిలిటీ తీసుకున్న వ్యక్తులకు మాత్రం ఇవ్వాలి. మిగతా మీరు సావండి, డబ్బులు తినేస్తారో ఏం చేసుకుంటారో సావండి, ఇది కుదరదలాగా. ఎందుకంటే ఇది మెయిన్ పిల్లర్. దేశం బాగుపడాలంటే యూనివర్సిటీస్ని కూల్చేస్తే దేశం పోయినట్టే. ఒక దేశాన్ని కూల్చాలంటే యూనివర్సిటీస్ని భూస్థాపితం చేస్తే దేశం పోయినట్టే. పెద్ద పెద్ద మేధావులు, పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్, పెద్ద పెద్ద అన్నీ కూడా కాలేజెస్ నుంచే వచ్చినాయి. మొత్తం ఆ సిస్టమ్ని భూస్థాపితం అయిపోతుంది. ఎంప్లాయ్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, చదువులు లేవు, కాంపిటీషన్ పెరుగుతుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ 5% కూడా లేదు. ఒక్క గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లోడు కూడా బెటర్గా సెటిల్ అయినటువంటి దాఖలాలు లేవు. అది మాట్లాడండి. లోకేష్ గారు మాట్లాడతారా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారా, నరేంద్ర మోడీ గారు మాట్లాడతారా, ధర్మేంద్ర గారు మాట్లాడతారా, మాట్లాడండి. ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఎంత బడ్జెట్ ఇచ్చాం, ఇందులో ఎంతమంది 12th పాస్ అయ్యారు, 12th అయిన తర్వాత ఎంతమంది బయటికి వెళ్ళారు, లేకపోతే ఎంతమందికి మంచి మంచి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి మన గవర్నమెంట్ ఇవ్వగలిగాం, ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఇవ్వగలిగాం, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది, దీని గురించి మాట్లాడరా? ఎందుకంటే డైవర్ట్ చేయాలి కాబట్టి. ఇంకా ఏంటండి నాకు అర్థం, ప్రాంతీయవాదాలు లేకపోతే కులాల మతాలు ఇంకెక్కడ బతుకుతున్నామండి మనం? అసలు దీచాతి నీచమైన పరిస్థితిలో బతుకుతున్నాం కదా మనం. ఇంకా ఇదే మాట్లాడుకుని ఇదే రెచ్చగొట్టి ఇదే నడిపిస్తాం మనం. పార్టీలు చప్పుని దయచేసి దండం పెట్టి చెప్తున్నాను మీకు నేను. పార్టీలు బట్టి మీరు వ్యక్తి పూజ మానేయండి, ఇష్యూ బేస్డ్ మాట్లాడండి. ఏ పార్టీ అయినా సరే కనీసం అలా మాట్లాడుతూ మొదలైతే పబ్లిక్కి మార్పు వస్తుంది. ఒక పార్టీని మీరు పూజించేసి, ఒక మనిషిని పూజించేసి వాడు ఏది చేసినా కూడా కరెక్టే అని వాదించి వితండవాదానికి దిగితే, చదువు లేకపోవడం వల్ల, ఇల్లిటరసీ వల్ల, బ్రెయిన్ బుర్ర తక్కువ ఎదవలు ఉండడం వల్ల మన సొసైటీలో బ్రెయినే ఉంది సావదు కదా. వాడిని నమ్మేని వాడు ఏది చేసినా కరెక్టే, జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కరెక్టే, చంద్రబాబు గారు ఏం చేసినా పెట్టరే, లేకపోతే లోకేష్ ఏం చేసినా పర్లేదు, పవన్ కళ్యాణ్ ఏం చేసినా పర్లేదు, నరేంద్ర మోడీ ఏం చేసినా పర్లేదు, బీజేపీ ఏం చేసినా పర్లేదు, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినా పర్లేదు. ఏంటిది? ఇష్యూ బేస్డ్ కదా మనం ఆడవలసింది. వ్యక్తి పూజ, పార్టీ పూజ చేస్తే ఇదే పరిస్థితి భారతదేశ చరిత్ర పట్ల భారతదేశం ఉన్నంత వరకు ఇలాగే బతికేస్తారు వాళ్ళు. ఈ వ్యక్తి పూజ మానవా మనం? ఇష్యూ బేస్డ్ మాట్లాడవా మనం? అసలు పార్టీకి ఏంటి సంబంధం ఇది? నా కామన్ పీపుల్కి కామన్గా ఉన్నటువంటి ఒక తండ్రిగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక నానమ్మ, ఒక అమ్మమ్మగా, ఒక మావయ్యగా, ఒక అత్తయ్యగా ఏది ఆలోచించాలి మీరు? మీకు ఎందుకు అసలు వ్యక్తి పూజలు, పార్టీ పూజలు ఎందుకు? ఎలక్షన్ వచ్చిన తర్వాత వీళ్ళు ఓన్లీ ఫస్ట్ టైం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మళ్ళీ పాలిటిక్సే మాట్లాడతారా? ఎక్కడైనా ఎలక్షన్ అయిన తర్వాత 4 ఏళ్ళు పాలించిన తర్వాత ఎలక్షన్ ముందు ఒక 6 నెలలు మాట్లాడతారు పాలిటిక్స్. మన దరిద్రం ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన మళ్ళీ మరణాన్ని ఇచ్చారు. 2029 ఎలక్షన్ గురించి మాట్లాడతారండి. నాకు అర్థం కాదు. అప్పుడు దాకా ఏం చేశారు అడగరు కదా. మళ్ళీ 2034 అంటారు మళ్ళీ. అంటే ఓన్లీ ఎలక్షన్ పాలిటిక్స్ ఎంతకాలం అంటే గెలిచిన తర్వాత ఏం అసలు ఇంకా అవసరం లేదు. దీనికి జనాలు బుర్ర తక్కువ, ఏదో జనాలు మన జనాలు అందరూ కూడా వీళ్ళు వెనకాల పార్టీ జెండా పట్టుకుని తిరగడం, డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం. ఇంకా మరి మన పిల్లల పరిస్థితి ఏంటంటే అన్ని ఫ్రీ పథకాలు తీసుకుని వరస్ట్ కింద తయారు చేస్తున్నారు కదండి పబ్లిక్ని. దయచేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, జాబుల మీద, ఇండస్ట్రీస్ మీద పోరాడదామంటే ఇది పెరిగితే దేశం ముందుకెళ్తుందండి. దేశంలో ఉన్న ఇన్కమ్ మీద అర్థమే సావదండి. బుర్ర ఉండదు జనాలకి. దేశం మొత్తం 100 రూపాయలు దేశ సంపద ఉంటే మీరు నమ్ముతారా? అందులో 90 రూపాయల పైనే 2% పీపుల్ చేతిలో ఉందంటే చచ్చిపోతున్నారంటే. అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు లేకపోవడం, బిలో పావర్టీ అండి. తింటాకి తిండి లేక 30 కోట్ల మంది ఉన్నారండి భారతదేశంలో. 10th క్లాస్ పాస్ అయిన 2.5 కోట్ల మంది ఉన్నారండి. తర్వాత డిగ్రీలు ఎంతమంది పాస్ అయిన 1 కోటి మంది వచ్చారండి. పట్టుమని 3-4 లక్షల ఉద్యోగాలు లేవు. ఏం చేస్తారు వీళ్ళందరూ? ఎలా బతుకుతారు? ఇది అడగాలి కదండి మనం. అసలు మినిస్టర్కి సిగ్గులేదా ఇంత స్కామ్లు జరిగిన తర్వాత రిజైన్ చేయడా? అది అడగాలి కదా మనం. మొన్న ఎవరితో చెప్తే అదేంటి మీరు బీజేపీ పార్టీకి ఎగ్నిస్ట్గా మాట్లాడతారా? మేము పార్టీ వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా మేము సపోర్ట్ చేస్తాం, మేము పార్టీకి కట్టుబడి ఉన్నాం. దీన్ని డెమోక్రటిక్ కంట్రీ అంటారటండి. చీఫ్ మినిస్టర్ చెప్పింది ఎమ్మెల్యేలు అందరూ విని, చీఫ్ మినిస్టర్ చెప్పింది అందరూ ఎంపీలని, ప్రైమ్ మినిస్టర్ చెప్పింది అందరూ ఎంపీలని, ఒక మనిషి శాసిస్తే మొత్తం పార్టీ అంతా పాటించడాన్ని డెమోక్రటిక్ సిస్టమ్ అంటారా? ఈ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి, దమ్ముంటే ఎవడైనా సరే. ఒక మనిషి శాసిస్తే కింద ఉన్నవాడు ఒపీనియన్స్తో పని లేకుండా అందరూ వాడు చెప్పినట్టు వినడాన్ని డెమోక్రటిక్ సిస్టమ్ అంటారా? మీ ఆలోచన వదిలేస్తున్నాను. మనం పోరాడి తీరవలసిందే. ధర్మేంద్ర ప్రసాద్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పదవిలో ఉండడం అర్హుడు కాదు ఆయన. థ్యాంక్ యూ.